కట్టే వారికి నేను ప్రశ్న అడుగుతా, కట్టిన వారికి కట్టని వారికి సమానం. మీరు వేసిన ఇంటి పునాది ఒకటేసారి వేస్తారా, 2 సార్లు వేస్తారా, 3 సార్లు వేస్తారా, 10 సార్లు వేస్తారా, ఎన్నిసార్లు వేస్తారు చెప్పండి? ఎందుకు ఒకటేసారి వేస్తారు? ఒకటేసారి వేస్తారు. మళ్ళీ తీసి మళ్ళీ వేయకూడదా? కూలిపోతుంది ఇల్లు. మళ్ళీ తీసి మళ్ళీ గోడలు తీసి మళ్ళీ వేస్తే ఆ కట్టెం వేసినట్టు వీడు పిచ్చోడు అంటున్నారా, వీడు ఎర్రగడకు పంపించండి అని అంటాడు. నీ ఇంటి పునాది ఒకటేసారి వేయబడుతుంది, నీ రక్షణ అనే పునాది ఒకటేసారి వేయబడుతుంది, నీ ఆత్మీయ జీవితం అనే పునాది ఒకటేసారి వేయబడుతుంది. మాటి మాటికి తీసి మాటి మాటికి వేయరు. మరి ఎందుకు మరలా 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 నీ భక్తి జీవితాన్ని, నీ రక్షణ జీవితాన్ని రూపాంతరము పొందనీయకుండా మరలా 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 వెనకలిపోతున్నావు? బాప్తిసము తీసుకునేటప్పుడు ఆకాశంలో ఉన్న దేవునితో పాటు ఇదిగో నా ఎదుట కనపడుతున్న సేవకులకు, విశ్వాసులకు అందరి ఎదుట ప్రమాణం చేసినావే, ఇక అంతము వరకు యేసుప్రభుని నేను నమ్ముతా, ఇక నేను యేసుప్రభుని విడిచిపెట్టను, ఇక మరణమైనను జీవమైనను యేసయ్యతోనే, ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వస్తా, దగ్గొచ్చిన జ్వరం వచ్చిన శరీరములో బలహీనత మీదికి మించిన రోగం వస్తే తప్ప నేను రానే అని ప్రమాణం చేసినావు కదా. ఎన్నిసార్లు మీరినావు ఈ ప్రమాణం? ఎన్నిసార్లు మీరినావు? మరలా ఎందుకు వేస్తున్నావు పునాది?